హాయ్ అండి. ఈరోజు నేను మా ఇంట్లో పెసరపప్పు పాయసం తయారు చేశాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పెసరపప్పు, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, పాలు, అలాగే కొబ్బరి ముక్కలండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే పెసరపప్పును కూడా వేయించుకొని కడిగి నానబెట్టుకుందాం ఒక 10 నిమిషాలు. నెక్స్ట్ ఆ పెసరపప్పును ఉడికించుకుందామండి. ఈలోగా కొబ్బరి తురుమైనా పర్వాలేదు, లేదు అంటే ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని కొబ్బరి కూరలాగా రెడీ చేసుకోండి. అలాగే పెసరపప్పు ఉడికిన తర్వాత చక్కెర వేసుకుందాం అండి. షుగర్ కూడా అది బాగా మెత్తగా ఉడుకుతుంటే ఈలోగా 2 యాలకులు దంచుకుందాం, పొడి రెడీ చేసి పెట్టుకుందాం. వెంటనే అది ఉడుకుతుంటే పాలు పోసుకుందాం అండి. పాలు పోసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా అందులో వేసుకుందాం. అలాగే ఇలాచీ పౌడర్, యాలకుల పొడి కూడా వేసుకుందాం. మీకు ఈ స్వీట్ కనుక నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి దీని ఫుల్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి.